ముందుగా రామారావు గారు చెప్పండి, ఏమిటి ఈ వైద్య విద్యార్థులకు శాపంగా ఈ 2450 సీట్లు వదులుకోవటం కానీ పోగొట్టుకోవటం కానీ, రెండు శ్రీచరణి పట్ల ఎందుకు అంత వివక్ష చూపుతున్నారా, లేక నెగ్లిజెన్సా ఏమిటి? ఆ అమ్మాయి అంత మహిళా క్రికెట్లో మంచి పేరు తెచ్చుకుంటే ఇప్పుడే సతీష్ రెడ్డి గారి వీడియో కూడా విన్నాం. ఎందుకు ఆవిడికి ఆ పాపకి ఎందుకు ప్రోత్సాహం ఇవ్వకుండా వివక్ష చూపుతోంది చంద్రబాబు గారి ప్రభుత్వం? ఈ రెండు పాయింట్ల మీద చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇక్కడ మెడికల్ కాలేజీల అంశంలో కూటమి సర్కార్, చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్కి ఏమాత్రం ఇష్టం లేదండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా మెడికల్ కాలేజీలు అనేటువంటి అంశంలో చాలా జాగ్రత్తతోటి భవిష్యత్ అవసరాల దృష్ట్యా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఒక 5 కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ప్రారంభం చేసి, తర్వాత కూడా మరో 2 కాలేజీలు కూడా ప్రారంభమైనండి. ఏదైతే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలను ప్రారంభోత్సవం చేయించాడు. అట్లాగే తర్వాత పాడేరు, పులివెందులు కూడా కంప్లీట్ అయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు మెడికల్ సీట్లు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడండి, మెడికల్ కౌన్సిల్ కి. ఇంతకంటే దరిద్రం మరొకటి ఉండదండి. ఇక్కడ అంశం ఏంటంటే పేద విద్యార్థులకు వైద్య విద్య అందడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే, లేకుంటే మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏదైతే ఉన్నాయో ఆ మెడికల్ సీట్లన్నీ కూడా కనుక భర్తీ అయితే కింది స్థాయిలో ఉన్నటువంటి ర్యాంకుల వాళ్ళకి, పేద వర్గాల వారికి కూడా ఉచితంగా వైద్య విద్య అందేటువంటి పరిస్థితి ఉంటే, ఈ రోజు దాన్ని నిర్వీర్యం చేయడానికి పీపీపీ అనేటువంటి పద్ధతిలో అదంతా ప్రైవేట్ వాళ్ళకు దోచి అడ్మిషన్లో ఎక్కువగా ఏదైతే యాజమాన్య కోట ప్రైవేటు వ్యక్తులకు దోచుకోవాలి కోట్లాది రూపాయలు అనేటువంటి ఆకాంక్ష అయితేనేమి, పేదలకు వైద్య విద్య అందకూడదు అనేటువంటి కక్ష కూడా అందులో కనిపిస్తుంది. ఏదేమైనా ఈ సర్కారు యొక్క దివాలా కోరుతనం ఏంటంటే, గత సంవత్సరం ఏదైతే నిర్మాణం ఉండి అవకాశం ఉన్నటువంటి 700 సీట్లు పోగొట్టింది, ఇప్పుడు 1750 సీట్లు పోగొట్టిందండి. ఇది దుర్మార్గం. అట్లాగే శ్రీచరణి గారి విషయం వస్తే, ఆమె కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక పట్టుదల కలిగినటువంటి విద్యార్థిని, మహిళా క్రికెట్ రంగంలో రాణించి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆమె ఖచ్చితంగా అండి. లేదండి, ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా చూశానండి నేను యూట్యూబ్ లో, మన సోషల్ మీడియాలో. ఆమెకి ఉన్నటువంటి పూర్తి పేరులో ఆ 2 అక్షరాలకి అంటించి ప్రభుత్వం, లేకపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు చేసుకున్న వికృతి చేష్టలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది వివక్ష. ఎందుకంటే గతంలో క్రీడాకారుల పట్ల కూడా ఇట్లాంటి వివక్ష ప్రదర్శిస్తే ఎట్లాగో వీళ్ళు ఏదైతే ప్రజల్లో ఆ వివక్ష పాటిస్తున్నారు, తెలుగుదేశం వైసీపీ అనేటువంటి డివైడ్ తీసుకొచ్చి ఈ యొక్క రైతు నష్ట పరిహారం కాడి పథకాల కాడి నుంచి ఇళ్ల స్థలాలు అంశాల్లో కూడా పిలిచేస్తున్నటువంటి విధానం మనకు కానొస్తుంది. ఇది క్రీడా రంగంలో కూడా చూపిస్తున్నటువంటి మాట వాస్తవం సార్. ఇది ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం ఇంకా కళ్ళు తెరవాలి, ముద్దు నిద్ర నటిస్తుంది. ఈ ప్రభుత్వం దాడులకు తెగబడుతుంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా నడవటం లేదు. ఖచ్చితంగా ఆ విధంగా నడిచే విధంగా ప్రజలైతే మాత్రం చైతన్యం అవుతున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ యొక్క రైతాంగం సమస్యల మీద ఆయన పర్యటనకు వస్తే దాని మీద కూడా వీళ్ళు గోడు వెళ్ళబోసుకొని వీళ్ళ యొక్క అక్కసు గొక్కటం చాలా దుర్మార్గంగా ఉందండి. రైట్. ఏదేమైనా మీరు చెప్పినట్లుగా నిజంగానే కులం పేరుతోటి వివక్ష చూపితే అంతకంటే ఘోరం. అసలు ప్రజాస్వామ్యంలో ఆ ప్రభుత్వం అసలు అది ఏ రకంగా ప్రభుత్వం అవుతుందో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే, అలా కాని పక్షంలో వెంటనే ప్రభుత్వం ఆ యువతికి కూడా ఆర్థిక సాయం చేయటం, ఇట్లా వాళ్ళ కుటుంబాన్ని మరి ఎంకరేజ్ చేసే విధంగా ఉంటే అప్పుడు ఈ విమర్శకి ఆస్కారం ఉండదు. ఒకవేళ ఎవరైనా మూర్ఖులు ఎవరైనా అట్లా పేరులో 2 పదాలు అక్షరాలు ఉంటే దాని మీద ఫ్లెక్సీ వేసి ఉంటే అది మూర్ఖత్వం అవుతుంది తప్ప, మరి ప్రభుత్వానికి నిజంగా సంబంధం ఉందో లేదో మనకు తెలియనప్పుడు ప్రభుత్వానికి ఆపాదించడం కాదు. కానీ ఖచ్చితంగా శ్రీచరణికి మిగతా రాష్ట్రాల్లో, హిమాచల్ ప్రదేశ్లో కానీ ఇతరత్ర కానీ ₹1,00,00,000 చొప్పున ఇచ్చిన మాట వాస్తవం. ఇందాక సతీష్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా. సో ఈ రకంగా కుల వివక్షతోటి అయితే చేసి ఉండరని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అదే కారణమైతే మాత్రం అంతకంటే దుర్మార్గమే ఉండదు. ఇది మెడికల్ కాలేజ్ ఇష్యూ కానీ, ఈ రకంగా క్రీడలని ప్రోత్సహించకపోవడం కానీ, ఒలింపిక్స్ పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఒక మహిళా క్రీడాకారిణికి ఎంకరేజ్ చేయలేని దుస్థితిలో పడతారా అన్నది నాకు వచ్చిన సందేహం. ఇది అసలు విధ్వంసం అంటే మెడికల్ కాలేజీలు ఇవన్నీ వస్తే సీట్లు రాకుండా వద్దని చెప్పేసి అంటాం. ఇది ఆంధ్రప్రదేశ్కి విధ్వంసం జరుగుతున్న మాట వాస్తవం. థ్యాంక్ యూ రామారావు గారు.